హాయ్ ఫ్రెండ్స్, పృథ్వీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీకు చెప్తున్నా, ఈ ఒక్కరోజే ఉండేది. పృథ్వీకి డేంజర్ బెల్స్ ఎక్కువ మోగుతున్నాయి. లాస్ట్ వీక్ కూడా చెప్పాను యష్మికి ఎక్కువ డేంజర్ బెల్స్ మోగుతున్నాయని. సో నేను ఇందులో చెప్పేది అనుకుంటున్నారు, దానికి కారణాలు కూడా చెప్తాను, క్లియర్గా చెప్తాను, మీకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తాను. అలాగే నిన్న నేను ఒక వీడియో పెట్టాను, విన్నర్ గురించి కాదండి, టికెట్ టు ఫినాలే కంటెండర్ విషయంలో నేను తప్పు చేశాను. ప్రేరణకు వచ్చిందని చెప్పాను, అది నిఖిల్ గారికి వచ్చింది. సో దాని గురించి సారీ చెప్పాను. విన్నర్ ఎవరన్నా అవని, నిఖిల్ అవని, గౌతమ్ అవని, ఈ 2 వారాల తర్వాత ఇంకా వాళ్ళెవరో మనమెవరో, ఎవరైతే నాకు కొన్ని మంది సబ్స్క్రైబ్ చేసుకుని జెన్యున్గా ఉంటారు, నేను ఏ వీడియోలు పెట్టినా చూస్తారు, వాళ్ళందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే టికెట్ టు ఫినాలే వచ్చిన డేంజరేనా అంటే ఇప్పుడు అదే చెప్తాను. కానీ అవినాష్కి వచ్చింది అంటున్నారు, అది నిజమా అబద్ధమా నాకు తెలియదండి. అవినాష్కి వచ్చింది అంటున్నారు, దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ బ్లాక్ స్టార్స్ ఓజీస్కి ఎందుకు ఇచ్చారు, సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ బ్లాక్ స్టార్స్ గురించి మాట్లాడుకుందాం. విష్ణుప్రియ విషయంలో చాలా మోసం జరిగింది. విష్ణుప్రియకి ఇవ్వవలసింది కాదు, ఇటు పక్కుండి, అది ఇప్పుడు ఇటు పక్కుండి లైన్ సెట్ చేసుకొని అటు పక్కకి వెళ్ళి క్లియర్గా సెట్ చేసి మళ్ళీ వచ్చి పెట్టచ్చు. దానికి విష్ణుప్రియకి చెప్తున్నా కూడా అటు పక్కకు వెళ్ళలేదని విష్ణుప్రియకి ఇవ్వడం నాకెందుకో నచ్చలేదు. ఎందుకంటే తన బ్రిడ్జ్ కట్టింది, తేజ ఎన్నిసార్లు కడుతున్నా పడిపోతుంది, కానీ విష్ణుప్రియ చేసిన విష్ణుప్రియకి ఇచ్చారు. నబిల్కి ఇచ్చిన విషయంలో ఓకే, ఎందుకంటే నబిల్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి నబిల్ దాంట్లో ఓకే. ప్రేరణ విషయంలో కూడా నాకు ఎందుకు అన్ఫేర్ అనిపించింది, ఎందుకంటే అంత కష్టం చేసి లాస్ట్ దాకా వచ్చి ప్రేరణకి బ్లాక్ స్టార్ ఇవ్వడం అనేది నాకెందుకు అన్ఫేర్ అనిపించింది. సో మీకేమనిపించింది చెప్పండి. ఈ ఓజీస్కే ఎందుకు బ్లాక్ స్టార్స్ వచ్చినాయంటే 2 కారణాలండి. ఒకటేంట్రా అంటే ఎవరైతే ఈ ఓజీస్ ఉన్నారో వాళ్ళకి కొద్దిగా, అంటే విష్ణుప్రియ విషయంలో కావచ్చు, నబీల్ విషయంలో కావచ్చు, ప్రేరణ విషయంలో కావచ్చు, కొద్దిగా బయట హేట్ వచ్చింది. ఆ హేట్ని తగ్గించడానికి ఉండొచ్చు. ఒకటి, నబీల్కి బ్లాక్ స్టార్ ఇవ్వడంలో అది నబీల్దే తప్పు. విష్ణుప్రియకి ప్రేరణకి ఇది మటుకు నాకు ఎందుకో అన్ఫేర్ అనిపించింది. సో ఆ విధంగా కూడా చూడొచ్చు. ఇంకోటి ఏంట్రా అంటే గౌతమ్నే అటాక్ చేస్తున్నారు, సో అందుకని చెప్పేసి వీళ్ళకి కొద్దిగా హైట్ తగ్గించడం కోసమైనా ఉండొచ్చు. 2 విధాలుగా ఆలోచించుకోవాలి. కానీ అన్ఫేర్ మటుకు ప్రేరణ విష్ణుప్రియ విషయంలో అయితే అన్ఫేర్ జరిగింది. ఇకపోతే టికెట్ టు ఫినాలే గెలిచినా కూడా డేంజరా అంటే అవినాష్ గెలిచాడు అని చెప్తున్నారు. ఓకే, అవినాష్ గెలిస్తే ఒకవేళ డేంజర్ బెల్స్ అవినాష్కేనా, అవినాష్ ఎలిమినేట్ అవుతాడా, లేకపోతే టాప్ 5కి అని చెప్పి అవినాష్ని తీసుకొచ్చారా? ఎందుకంటే 7 వారాలు నామినేషన్లో లేడు. నామినేషన్లోకి వచ్చిన తర్వాత నబీలు మన అవినాష్ని కాపాడాడు. ఒకవేళ నబీలు యూస్ చేయను అని ఉంటే నో ఎలిమినేషన్ పెట్టేసేవాళ్ళ, టేస్టీ తేజాన్ని ఎలిమినేట్ చేసేవాళ్ళ, లేకపోతే అవినాష్ని ఎలిమినేట్ చేసేవాళ్ళ, ఆ వారమే తెలిపేది. కానీ నబీల్ కాపాడాడు అక్కడ. కానీ ఈరోజు నబీల్కి ఓటింగ్ తగ్గిపోయింది. అది నబీల్ చేసుకుందే, దానికి మనం ఏం చేయలేం. ఇప్పుడు నబీలు కొన్ని విషయాల్లో చాలా నెగిటివ్గా వెళ్ళిపోయాడు బయట. అది సరే నామినేట్ చేశాడు, ఆ వెనకొచ్చి మాట్లాడడము, దీనివల్ల నబీల్ నెగిటివ్ ఫుటేజ్ మాత్రమే బయటకు వదులుతున్నాడు బిగ్ బాస్. అంతకుముందు చేసిందంతా పక్క తీసేసి అంటే నబీల్ని పంపించాలనుకున్నాడు. ఇక్కడ 2 విషయాలు, నబీలు, పృథ్వీ. సో నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే టేస్టీ తేజ కూడా ఉన్నాడు. అవినాష్ వెళ్తాడంటే అవినాష్ వెళ్ళడనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత 2 వారాలు ఏవైతే స్కిట్లు జరగచ్చు, ఏదైనా జరిగినా కొద్దిగా అవినాష్ ఉండాలి ఫన్ క్రియేట్ చేయాలంటే. మిగతా వాళ్ళు ఏంటంటే ఫన్ క్రియేట్ చేయలేరు, వాళ్ళ జోన్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాట్లాడుకునే దాంట్లో వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే అంటే ఫన్ క్రియేట్ చేయాలన్నా, ఏదైనా స్కిట్ చేయాలన్నా అవినాష్. సో టేస్టీ తేజ వెళ్ళిపోతాడా అనేది గ్యారంటీ లేదు. కానీ పృథ్వీకి డేంజర్ బెల్స్ ఎందుకు మోగుతున్నాయి నేను చెప్తాను క్లియర్. 12వ వారం ఏదైతే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ చేశారో క్లియర్గా వినండి, నిఖిల్కి యష్మికి మధ్య క్లియర్ చేసేశారు. ఏం లేదు అనే ఒక పదం ఇక్కడ బాగా గమనించండి. వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ అన్న తర్వాత ఇంకా వేస్ట్ వీళ్ళిద్దరిని ఈ ట్రాక్ చూపించడం బిగ్ బాస్కి అర్థమైపోయింది. యష్మిని పంపించేశాడు. ఇప్పుడు నిన్న పునర్నవి అండ్ వితికా షేర్ గారు వచ్చినప్పుడు పునర్నవి గారు రియల్గా అండ్ పృథ్వీని విష్ణుప్రియని అడిగినప్పుడు అలాంటిదేం లేదు, గుడ్ ఫ్రెండ్ అని పృథ్వీ చెప్పేశాడు. విష్ణుప్రియ మోర్ దెన్ ఫ్రెండ్, ఒక 10-20% అని చెప్పింది. సో ఇక్కడ విష్ణుప్రియ గారికి ఉంది మనసులో, పృథ్వీకి లేదు.
అంటే లాస్ట్ వీక్ 12th వారం చూసుకుంటే నిఖిల్కి యష్మికి మధ్యలో ఏదైతే జరిగిందో దాని తర్వాత యష్మిని పంపించేశారు. ఇప్పుడు ఇదే వీక్ సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. బాగా గమనించండి. అదే క్వశ్చన్ రిపీట్ అయింది పృథ్వీ విషయంలో, విష్ణుప్రియ విషయంలో. మళ్ళీ ఇప్పుడు పృథ్వీతో ఇంకేం అవసరం లేదా అంటే 2 వారాలు పెద్ద టాస్క్లు ఏముండవు, ఏదో ఫన్గా వెళ్ళిపోతుంది. దానివల్ల పృథ్వీని పంపించేస్తారా? చెప్పలేం. పృథ్వీకి కూడా డేంజర్ బెల్స్ ఉన్నాయి. పృథ్వీని కూడా ఎందుకైనా మంచిది పృథ్వీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఓట్లు అయితే ఈరోజు లాస్ట్ డే, ఫ్రైడే ఈరోజు లాస్ట్. మీరు ఎన్ని మంది ఉన్నారో ఓట్లు వేసుకోండి. ప్రేరణ ఫోటో ఎందుకు పెట్టానంటే నిన్న ప్రేరణని టికెట్ టు ఫినాలే కంటెండర్ అని అనౌన్స్ చేశాను నేను. అది తప్పు. నిఖిల్ అయ్యాడు, అందుకే సారీ చెప్పాను. ఇంకోటి ప్రేరణ కూడా చాలా వరకు ఫుటేజ్ తగ్గించేస్తున్నాడు. ప్రేరణ కూడా ఓటింగ్ అనేది 3rd పొజిషన్లో ఉంది ప్రేరణ. కానీ టాప్ 5లో 2 లేడీస్ని పెట్టాలి. ఎవరిని పెడతాడు? ప్రేరణని విష్ణుని పెడతాడా, లేకపోతే రోహిణిని విష్ణుప్రియని పెడతాడా? విష్ణుప్రియ కూడా 5th పొజిషన్లో ఉంది. లేకపోతే రోహిణిని ప్రేరణని పెడతాడా? ఈ ముగ్గురులో ఎవరు టాప్ 5కి పోతారనేది ఒక వీడియో చేస్తాను, మీరే చెప్పండి అది. కానీ రోహిణిని టాప్ 5లో ఉంచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 14th వీక్ నామినేషన్లోకి వచ్చిందంటే రోహిణి ఫ్యాన్ బేస్, రోహిణి పవర్ ఏంటనేది ఓటింగ్ ద్వారా మనకు తెలిసిపోతుంది. సో ఇన్ని టాస్క్లు బాగా ఆడింది కాబట్టి తను నామినేషన్లోకి వస్తే రోహిణి ఎలా ఉంటుంది ఓటింగ్ అనేది చూడాలి. సో ఇప్పుడైతే రోహిణి నామినేషన్లో లేదు కాబట్టి, మెగా చీఫ్ కాబట్టి ఇప్పుడేం చెప్పలేము. 14th వీక్ నామినేషన్లోకి వస్తే ఎవరు నామినేట్ అవుతారు, ఎవరు ఎలిమినేషన్ అవుతారు, అండ్ ఎవరికి ఓట్ బ్యాంక్ ఎక్కువ అవుతుంది, విష్ణుప్రియ ప్రేరణ కంటే రోహిణి ముందుకెళ్తుందా ఓటింగ్లో అనేది 14th వీకే చెప్పాలి. ప్రేరణ ఫ్యాన్స్ కూడా ఎవరైతే ఉన్నారో చాలా గట్టిగా ఉండండి, ఫ్రీ అవ్వద్దు. సమయం దొరికినప్పుడల్లా, మీకు ఎప్పుడు సమయం దొరికినా ఓటైతే కన్ఫామ్గా వేయండి. టాప్ 3లో ఉంది ప్రేరణ. అంటే ఇప్పుడు 13th వీక్ ఓటింగ్లో ప్రేరణను కూడా డేంజర్లోకి తీసుకొస్తాడా? చెప్పలేము సార్. ఆ బిగ్ బాస్ లాస్ట్ మూమెంట్లో ఆ ఓటింగ్ అనేది మనకి అఫీషియల్ ఓటింగ్ ఓడికి తెలియదు. సో కాబట్టి పృథ్వీ, నబీల్, విష్ణుప్రియ, ప్రేరణ, టేస్టీ తేజ, అవినాష్, మీరు ఎన్ని మంది ఫ్యాన్స్ ఉన్నారో మీ వాళ్ళకి ఓట్లు అయితే వేసుకోండి. మీ వాళ్ళని గెలిపించాలని మీరు అనుకుంటే ఓట్లు వేసుకోండి. 6 మెంబర్స్ డేంజర్ జోనే, ఓకేనా? ఏంట్రా ప్రేరణ టాప్ 3లో ఉంటే డేంజర్ జోన్ అని చెప్తున్నా అంటే బిగ్ బాస్ ఏదైనా మార్చొచ్చు చెప్తున్నాను నేను అది. సో విష్ణుప్రియ విషయంలో కావచ్చు, విష్ణుప్రియ కూడా 5th లో ఉంది ఓటింగ్లో. ఇంకా విష్ణుప్రియతో అవసరం లేదనుకోండి, విష్ణుప్రియని పంపించేస్తే ఇన్ని రోజులు మీ కష్టం వృధా అయిపోతుంది. పృథ్వీని పంపించేస్తే అదే చెప్తున్నా. ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కష్టం చేసుకుంటా వచ్చారు. కొన్ని మాటల వల్ల దానివల్ల నెగిటివ్ అయ్యారు. కానీ వీళ్ళకేమో టికెట్ టు ఫినాలే రావట్లేదు. మరి అది వాళ్ళ కర్మానా, లేకపోతే వాళ్ళ అన్న మాటల అవతల వాళ్ళ మీద వాళ్ళకున్న ఈర్ష్య, అది ఏంటనేది తెలీదు. దేవుడు వాళ్ళకి ఏ విధంగా ఇస్తున్నాడని తెలీదు. వాళ్ళు ఓడిపోవడము. నిన్న కూడా చూస్తే పృథ్వీ అండ్ నిఖిల్లో 9 వచ్చినాయి. కానీ అక్కడ ఒక స్టెప్ పక్క నుంచి వెళ్ళాడని. ఇక్కడ వచ్చిన వాళ్ళు అన్ఫైర్ చేశారా, లేకపోతే అసలు అర్థం కావట్లేదు క్లియర్గా. కాకపోతే ఈరోజు ఫ్రైడే లాస్ట్ డే అండి. మీరు ఎవరికి ఓట్లు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీ ఓట్లు వేయండి. ఓట్లు వేయడం మర్చిపోవద్దు. కానీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మీరు చాలా బాధపడతారు. పృథ్వీకి క్లియర్గా చెప్తున్నా, పృథ్వీ ఫ్యాన్స్ ఎన్ని మంది ఉన్నారో దయచేసి పృథ్వీకి మటుకు ఓట్లు వేయండి, మర్చిపోవద్దు. అండ్ నబీల్కి కూడా చాలా కష్టపడ్డాడు. లాస్ట్ వీక్ వచ్చేటప్పటికి పాపం నబీల్కి ఫుల్గా నెగిటివ్ వస్తుంది. నబీల్ ఫ్యాన్స్ ఎన్ని మంది ఉన్నారో నబీల్కి కూడా ఓటేసుకోండి. అలాగే అవినాష్, టేస్టీ తేజ, ప్రేరణ అండ్ విష్ణుప్రియకి ఎన్ని మంది ఉన్నారో ప్లీజ్ దయచేసి అయితే ఓట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.